లింగ నిర్ధారణ పరీక్షలు చేయడం చట్టరీత్యా నేరమని తెలిసినా కూడా కొందరు డబ్బులకు కకృతిపడి గుట్టు చప్పుడు కాకుండా లింగ నిర్ధారణ పరీక్షలు చేసి సొమ్ము చేసుకుంటున్నారు. లింగ నిర్ధారణ పరీక్షలలో ఆడపిల్ల అని తేలితే అబార్షన్లు చేస్తున్న సంఘటన యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో తాజాగా వెలుగులోకి వచ్చింది. యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రమైన భువనగిరి మున్సిపల్ పట్టణంలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చట్ట వ్యతిరేకమైన లింగ నిర్ధారణ పరీక్ష చేసి 2 గర్భిణీలకు అబార్షన్ చేసిన ఘటన ఎస్ఓటీ పోలీసుల తనిఖీలో బహిర్గతమైంది. అయితే బలహీన వర్గ ప్రజలను టార్గెట్ చేసుకుని గృహ హత్యలకు వీరు తెగబడుతున్నారు. అయితే లింగ నిర్ధారణ పరీక్షలు చేసి కఠిన చర్యలు తప్పవంటున్న యాదాద్రి భువనగిరి జిల్లా మెడికల్ ఆఫీసర్ మనోజ్తో మా ప్రతినిధి రామ్రెడ్డి ఫేస్ టు ఫేస్. గాయత్రి నర్సింగ్ హోమ్ అబార్షన్లకు నిలయంగా మారింది. మరియు అర్ధరాత్రి 2 గంటల సమయంలో 2 అబార్షన్లు చేస్తుండగా భువనగిరి రాచకొండ ఎస్ఓటీ పోలీసులు గాయత్రి నర్సింగ్ హోమ్పై దాడి చేసి రెడ్ హ్యాండ్గా డాక్టర్ శివకుమార్ మరియు అటెండర్ సబ్ అటెండర్లని అరెస్ట్ చేయడం జరిగింది. దీనిపై డిఎంహెచ్ఓ పర్యవేక్షణ ఎలా ఉంది, దాని మరిన్ని విషయాలు అడిగి తెలుసుకుందాం. సార్ నమస్కారం సార్. మీరు జిల్లా కేంద్రంలో ఉన్న ప్రభుత్వ హాస్పిటల్లో నర్సింగ్ హోమ్ గాయత్రి నర్సింగ్ హోమ్ అనే హాస్పిటల్లో అర్ధరాత్రి 2 గంటల సమయంలో అబార్షన్ జరుగుతుండగా రాచకొండ పోలీసులు అరెస్ట్ చేశారు. దీనిపై మీకు ఎలాంటి రిపోర్ట్ ఉంది, మీరు ఏం చేశారు? మాకు కూడా పోలీస్ డిపార్ట్మెంట్ ఇచ్చారు. ఈరోజు మార్నింగ్ మాకు సమాచారం అందిందండి. సమాచారం అందగానే వెంటనే ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ యశోద గారిని, అట్లాగే జీజీహెచ్గా గైనకాలజీ డిపార్ట్మెంట్ హెచ్ఓడి గారిని, డాక్టర్ మాలతి గారిని కూడా వారిని ఇన్స్పెక్ట్ చేయమని చెప్పేసి వారికి రిక్వెస్ట్ చేయడం జరిగింది. వారు ఆన్ ద జాబ్. సో వారు వెళ్ళారు. వారి రిపోర్ట్ వచ్చిన తర్వాత తదుపరి విషయాలు మేము చెప్పగలుగుతామండి. సార్ మరి ఇతను ఎంబీబీఎస్ చైనాలో పూర్తి చేసి ఇక్కడికి వచ్చాడు. ఎలాంటి ప్రాక్టీస్ సర్టిఫికేట్ లేకుండా ఈయన హాస్పిటల్ కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం మన డిస్ప్లే అవుతున్న డాక్టర్ పేరు డాక్టర్ శివకుమార్ అని ఉంది. మీరు సర్టిఫికేట్ ఇచ్చిన డాక్టర్ ఎవరు ఆయన? నేను అది వెరిఫై చేస్తామండి. ఎందుకనంటే వాళ్ళు అప్పుడు అప్లై చేసుకున్నప్పుడు ఉన్న డాక్యుమెంట్ ఎవరి పేరు మీద ఉంది అనేది వారే చేయాలి. న్యాయంగానైతే ఎవరి పేరు మీదనైతే రిజిస్టర్ అయిందో వారు మాత్రమే వాళ్ళు సర్జరీ చేయాల్సి వస్తుంది లేదా ట్రీట్మెంట్ ఇవ్వాల్సి వస్తుంది. కానీ బట్ మరి శివకుమార్ పేరు మీద ఉందా లేకపోతే ఇంకోరి పేరు మీద ఉందా అనేది రిపోర్ట్ వస్తుందండి. బేసింగ్ ఆన్ దట్ రిపోర్ట్ ఐ విల్ రివీల్ దట్. రమ్య అనే అతను మధు అనే పేరు మీద రిపోర్ట్ ఉన్నదని చెప్పి మీరు మీ సంబంధించిన అధికారి డిప్యూటీ డిఎంహెచ్ఓ యశోద గారు చెప్పారు. కనుక మీరు విధులు నిర్వహిస్తున్నది ఆమె మేనేజింగ్ డైరెక్టర్ని అని అంటుంది డాక్టర్ గాయత్రి గారు. ఆమె ఎంబీబీఎస్ చైనాలో పూర్తి చేసింది. నేను ఓన్లీ ఎలాంటి ప్రాక్టీస్ సర్టిఫికేట్ లేదు, ఇక్కడ నేను ఎంబీబీఎస్గా విధులు నిర్వహిస్తున్నా. అర్ధరాత్రి అబార్షన్ జరిగింది, వాస్తవమే, వాళ్ళు అన్ఫార్చునేట్లీ జరిగింది అంటారు. దీనిపైన మీకు ఏమైనా రిపోర్ట్? యాక్చువల్గా ఏంటంటే రిజిస్టర్స్ మెడికల్ ఆఫీసర్స్ లేదా రిజిస్టర్డ్ డాక్టర్స్ ఎవరైతే ఉన్నారో వారు మాత్రమే వైద్యం చేయాల్సి వస్తుందండి. ఆ మేనేజింగ్ డైరెక్టర్ వారు కూడా రిజిస్టర్ చేసుకున్నట్టయితే వారు చేయడానికి అర్హత ఉంటుంది. వారు చేసుకోకపోతే మాత్రం మనకు అది కరెక్ట్ కాదు. రెండవది ఏంటంటే మనకు అది వచ్చిన రిపోర్ట్ని బేస్ చేసుకొని నిజానికి రిజిస్టర్డ్ డాక్టర్స్ ఎవరైతే ఉన్నారో వారు మాత్రమే వైద్యం చేయాల్సి వస్తుంది. దాంట్లో ఎలాంటి డీవియేషన్స్ లేదు, వారే చేయాల్సి వస్తుంది. జిల్లా కేంద్రంలో ఉన్న స్కానింగ్ సెంటర్లపై మీరు ఎలాంటి పర్యవేక్షణ జరుపుతున్నారు? వాళ్ళు లింగ నిర్ధారణ చేస్తున్నారు, చాలామందికి అబార్షన్లు అవుతున్నాయి. చాలా నర్సింగ్ హోమ్లో ఆర్ఎంపీలు ఎంబీబీఎస్గా చలామని డాక్టర్లు హాస్పిటల్ నడుపుతున్నారు. దీనిపై మీ పర్యవేక్షణ ఉన్నదా? ఉందండి. ఎందుకనంటే ఈ PCPNDT యాక్ట్లో భాగంగా మేము మొదటిసారిగా డిస్ట్రిక్ట్ లెవెల్లో అడ్వైజరీ కమిటీ మీటింగ్ పెట్టడం జరిగింది. పెట్టేసి ఎట్ ద సేమ్ టైము ఈ మధ్య గవర్నమెంట్ ఇచ్చినటువంటి ఆదేశానుసారం ప్రకారం తీసుకున్నప్పుడు జిల్లాలో ఉన్నటువంటి స్కానింగ్ సెంటర్స్ అందరికీ కూడా ఇన్స్పెక్షన్ చేసి రిపోర్ట్ సబ్మిట్ చేయండి అని చెప్పేసి ఒక టీమ్ని కాన్స్టిట్యూట్ చేయడం జరిగింది. అందులో PO గారు, PO PCPNDT ఆధ్వర్యంలో డాక్టర్ మాలతి గారు ప్లస్ రెవెన్యూ పీపుల్ అండ్ పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి కూడా ఒకరిని డిప్యూట్ చేసేసి ఒక టీమ్ని కాన్స్టిట్యూట్ చేసి ఇన్స్పెక్ట్ చేయడం జరిగింది. ఇన్స్పెక్షన్ చేసిన వాటిలో ఎక్కడైతే కొంత లోపాలు ఉన్నాయని చెప్పేసి భావించారో వారి రికమెండేషన్ ప్రకారం షోకాజ్ నోటీసులు కూడా ఇవ్వడం జరిగింది. వారు కూడా మనకు ఆన్సర్స్ రావాల్సింది ఉంది. అది ఒకటి. రెండవది ఏంటంటే డిస్ట్రిక్ట్ లెవెల్లో కూడాను గౌరవ కలెక్టర్ గారు అప్రాప్రియేట్ అథారిటీగా ఉంటారు PCPNDTకి. వారి ఆధ్వర్యంలో మొన్న 21వ తారీఖు నాడు మన 4 days బ్యాక్ సో మల్టీ అప్రాప్రియేట్ అథారిటీ మీటింగ్ కూడా కండక్ట్ చేయడం జరిగింది. వారు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారము ఖచ్చితంగా ప్రతి ల్యాబొరేటరీ సర్వీసెస్ ఇస్తున్నటువంటి స్కానింగ్ సెంటర్స్ ఏమున్నాయో వాళ్ళందరూ రిజిస్టర్ చేసుకోవాలి. ఎప్పటికప్పుడు వారి రిపోర్ట్ మాకు సబ్మిట్ చేయాలి. దాని మీద నిఘా సిస్టమ్ను పెంచండి అని చెప్పేసి గౌరవ కలెక్టర్ గారు ఆదేశించడం జరిగింది. అందులో భాగంగా ఇప్పుడు కమిటీ టీమ్స్ అన్నింటినీ కూడా కాన్స్టిట్యూట్ చేస్తున్నాము. దాని ప్రకారం మేము రెగ్యులర్గా మానిటర్ చేస్తాము. ఎట్ ద సేమ్ టైం ఎఫ్ ఫామ్ను కూడా ఆడిట్ చేయడానికి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగిందండి.
ప్రస్తుతం మాకున్న సమాచారం వరకు 30 ఇయర్స్ బిలో ఉన్న వాళ్ళకు కూడా ఇన్స్టెక్టమీ సర్జరీలు చేస్తున్నారని సమాచారం ఉంది సార్. నేను అది తీసుకుంటున్నారని నేను అనుకోను. అన్లెస్ ఒక ఇండికేషన్ ఉంటే తప్ప, లేకపోతే ఇండికేషన్ లేకుండా చేస్తారని నేను అనుకోను. ఒకప్పుడు ఓల్డ్ మెథడ్లో అది చేసిన వాళ్ళు ఉండొచ్చు కాక. ఒకవేళ అది మీరు చెప్తున్నారు కనుక మేము దాని మీద వెరిఫై చేస్తామండి. థ్యాంక్ యూ. చూస్తున్నాం కదా, ప్రతి హాస్పిటల్పై మా పర్యవేక్షణ జరుగుతుంది. ఖచ్చితంగా ఈ గాయత్రి నర్సింగ్ హోమ్పై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని డిఎంఎస్ఓ మనోజ్ గారు మనతో చెప్తున్నారు. కెమెరామెన్ రవితో రామరెడ్డి, HM టీవీ, యాదాద్రి నుండి.